ఆ రోజు వర్షంలో కన్నీరు పెట్టుకుంటున్న ఒక చెత్త ఏరుకునే అమ్మాయిని ఒక కోటీశ్వరుడు తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే మానవత్వం కూడా కన్నీరు పెట్టుకుంటుంది. ఈ కథ హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పెద్ద డస్ట్బిన్ దగ్గర తడిసి ముద్దయిపోయిన చింపిరి బట్టలతో ఒక అమ్మాయి వణుకుతున్న చేతులతో ఆ చెత్త కుప్పను తోడుతోంది. ఎందుకో తెలుసా? ఎవరో పారేసిన ఒక పాడైపోయిన బ్రెడ్ ముక్క కోసం. అది దొరకగానే ఆమె కళ్లల్లో మెరిసిన ఆనందం ఒక కోటీశ్వరుడికి వజ్రం దొరికినప్పుడు కూడా కలగదేమో. సరిగ్గా అదే సమయంలో ఒక ₹1,00,00,000 విలువ చేసే కారు అక్కడ ఆగింది. విలాసవంతమైన ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. చేతిలో గొడుగుంది, కాని అతను దాన్ని తన కోసం వాడుకోలేదు. ఆ మురికి కుప్పలో ఉన్న అమ్మాయికి అడ్డంగా పట్టాడు. లోకం ఆమెను అసహ్యం అని చూస్తుంటే అతను మాత్రం ఆమె కళ్లలోకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ చెత్త ఏరుకునే అమ్మాయి ఎవరో కాదు, ఒకప్పుడు ఆ నగరానికే తలమాణికంలాంటి ఒక సామ్రాజ్యానికి వారసురాలు. అసలామె ఈ స్థితికి ఎలా వచ్చింది? ఒక కోటీశ్వరుడు ఆమె కాళ్ల దగ్గర ఎందుకు మోకరిల్లాడు? కథానాయిక పేరు రాధ. ఆమెకు ప్రపంచం అంటే తెలియదు, ప్రపంచానికి ఆమె అంటే అస్సలు తెలియదు. ఆమె పుట్టుక ఒక అనాథాశ్రమంలో మొదలైంది. ఊహ తెలిసాక ఆమెకు దొరికిన ఆస్తి అల్లా ఒక చిరిగిన గోనె సంచి, రోడ్డు పక్కన పడి ఉండే ప్లాస్టిక్ సీసాలు. రాధ వ్యక్తిత్వం చాలా వింతగా ఉంటుంది. ఆమె మాట్లాడదు, కేవలం తన కళ్లతోనే సమాధానం చెప్తుంది. ఎవరైనా తిడితే మౌనంగా భరిస్తుంది, ఎవరైనా కొడితే దూరంగా వెళ్ళిపోతుంది. ఆమెకు ఆకలి తెలుసు, కాని ఆశ తెలియదు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకి ఆ చలిలో లేచి నగరం నిద్రలేవకముందే ఆమె తన పని మొదలుపెడుతుంది. లోకం నిద్రలేచాక ఆమెను చూసి మురికిది అని ఈసడించుకుంటుంది. కాని అదే లోకం వదిలేసిన మురికిని శుభ్రం చేసేది ఆమె అని ఎవరూ గుర్తించరు. ఒకరోజు మండుటెండ. రాధకు విపరీతమైన జ్వరం. 3 రోజులుగా కడుపులో పచ్చి వెలగాక్క పడలేదు. నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బయట విస్తరాకులు పారేస్తున్నారు. ఆ ఆకుల నుంచి వచ్చే వాసన భరించలేకపోయినా ప్రాణం నిలబడాలంటే ఏదో ఒకటి తినాలి. ఆమె నెమ్మదిగా వెళ్లి ఒక విస్తరాకు దగ్గర కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సెక్యూరిటీ గార్డ్ ఆమెను బూటుకాలుతో తన్నాడు. ఛీ, పోవే మురికిముండా, లోపల పెద్ద పెద్దవాళ్లు భోజనాలు చేస్తున్నారు. నీలాంటి వాళ్ళిక్కడ కనిపిస్తే వాళ్లకి వాంతొస్తుంది అని విసిరికొట్టాడు. రాధ కింద పడిపోయింది. ఆమె చేతిలో ఉన్న గోనె సంచి దూరంగా పడిపోయింది. ఆమె కళ్లలోంచి నీళ్లు రాలేదు, ఎందుకంటే ఏడవడానికి కూడా ఆమె శరీరంలో సత్తువలేదు. ఆ గార్డు వేసిన నిప్పులాంటి మాటలు ఆమె ఆత్మగౌరవాన్ని కాల్చేస్తుంటే ఆమె మౌనంగా అక్కడ్నుంచి తప్పుకుంది. అదే సమయంలో ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకొస్తున్నాడు సిద్ధార్థ్. అతని ఈ నగరంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. కోట్లు సంపాదించినా కన్నతల్లిని కోల్పోయిన బాధ అతని గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. తన తల్లి చనిపోయే ముందు ఒకే మాట చెప్పింది, నాయనా, ఆకలి విలువ తెలిసినవాడు మనిషి, ఆకలిని తీర్చినవాడు దేవుడు అని చెప్పింది. సిద్ధార్థ్ కారు ఎక్కబోతూ ఆగిపోయాడు. కింద పడి ఉన్న రాధను, ఆమెను తన్నిన ఆ గార్డును చూశాడు. అతని రక్తం మరిగిపోయింది. అందరూ చూస్తుండగానే ఆ గార్డు దగ్గరికి వెళ్లి చెంప పగిలేలా కొట్టాడు. మనుషులకు భోజనం పెడితే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కాని ఆకలితో ఉన్న ప్రాణాన్ని కొడితే మాత్రం నరకం వస్తుందిరా అని గర్జించాడు. సిద్ధార్థ్ నెమ్మదిగా రాధ దగ్గరికి వెళ్లాడు. ఆమె ఒళ్లంతా మట్టి, జుట్టు చిక్కులు పడి ఉంది. సిద్ధార్థ్ ఏమాత్రం సంకోచించకుండా తన పట్టు వస్త్రాలు పాడవుతున్నా పర్వాలేదని ఆమెను ఎత్తుకున్నాడు. తన కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి ఏసీ ఆన్ చేశాడు. రాధ భయంతో వణికిపోతోంది. సిద్ధార్థ్ కేవలం నవ్వి, నీకు అమ్మ లేదు కదా, నాకు కూడా లేదు, ఇద్దరం కలిసి ఒక కొత్త లోకాన్ని వెతుక్కుందాం అన్నాడు. సిద్ధార్థ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని ఇంటూ ఒక రాజభవనంలా ఉంటుంది. పని మనుషులు ఆమెను చూసి ముక్కు మూసుకున్నారు. కాని సిద్ధార్థ్ వార్నింగ్ ఇచ్చాడు, ఈమె ఇక్కడ పని మనిషి కాదు, ఈ ఇంటి గౌరవం. రాధకు స్నానం చేయించి మంచి బట్టలిచ్చాక చూస్తే సిద్ధార్థ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖంలో ఒక దైవీకమైన తేజస్సుంది. ఆమెకు చదువు నేర్పించడానికి టీచర్లను పెట్టాడు. రాధ చాలా వేగంగా అన్నీ నేర్చుకుంది. కాని ఆమెలో ఒక అలవాటు మారలేదు. సిద్ధార్థ్ ఇచ్చే ఖరీదైన భోజనలిలో సగం తీసి దాచిపెట్టేది. సిద్ధార్థ్ ఒకరోజు అడిగాడు, ఎందుకు రాధ ఇలా చేస్తున్నావు అని. రాధ మొదటిసారి నోరు విరిచింది. ఆమె గొంతు గలగలా పారే గోదారిలా ఉంది. నాలాగా రోడ్డు పక్కన ఆకలితో ఉన్నవాళ్ల కోసం సిద్ధు అని చెప్పింది. ఆ మాట విన్న సిద్ధార్థ్కు ఆమెలో ఒక దేవత కనిపించింది. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు,
తన జీవిత భాగస్వామి కావడానికి ఇంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి దొరకనని. సిద్ధార్థ్ రాధను పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించగానే అతని ప్రపంచం అతనికి శత్రువుగా మారింది. కోటీశ్వరుడివి, ఎంతోమంది అందగత్తెలు లైన్లో ఉంటే ఆ చెత్త ఏరుకునేదాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటావా? నీ పరువేమైపోవాలి అని అతని మేనత్త నిలదీసింది. సిద్ధార్థ్ వ్యాపార భాగస్వాములు కూడా అతన్ని వెలివేయాలని చూశారు. కాని సిద్ధార్థ్ అడగని ఒకే ఒక్క ప్రశ్న, ఆమెను చూసి మీరు అసహ్యించుకుంటున్నారు కదా, అసలామె ఎవరని ఎప్పుడైనా ఆలోచించారా? సిద్ధార్థ్ ఒక పెద్ద స్క్రీన్ మీద రాధ ఫోటోలను చూపించాడు. 15 సంవత్సరాల క్రితం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన రాయల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రాజశేఖర్ కుమార్తె ఈ రాధ. ఆ ప్రమాదంలో ఆమె తప్పించుకుంది, కాని జ్ఞాపకశక్తి కోల్పోయి అనాథగా మారింది. ఆమె ఆస్తిని ఆమె బంధువులే కాజేసి ఆమెను రోడ్డు మీదకి తోసేశారు. ఈ నిజం తెలియగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. రాధ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తన గతాన్ని వెతికిపట్టిన సిద్ధార్థ్పై ఆమెకు ఉన్న ప్రేమ అనంతమైంది. పెళ్లికి అంతా సిద్ధమైంది. కాని రాధ ఒక కండిషన్ పెట్టింది. సిద్ధు, నాకీ కోట్లు బిల్డింగులు వద్దు. నా గతాన్ని నేను మరిచిపోలేను. మనం ఆ మురికివాళ్లోనే పెళ్లి చేసుకుందాం. ఎక్కడైతే నేను నీకు దొరికానో అక్కడే మనం ఒక్కటవుదాం అంది. సిద్ధార్థ్ ఆమె కోరికను మన్నించాడు. నగరంలోని ప్రముఖులంతా ఆ మురికివాడికి రావాల్సి వచ్చింది. మురికి కాలవల పక్కన కూలిపోయిన గుడిసెల మధ్య వెలిగిపోయే డెకరేషన్. రాధ తాను రోజూ వాడే ఆ పాత గోని సంచిని పక్కన పెట్టుకుని పట్టుచీర కట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చుంది. తాళి కట్టే సమయానికి ఆమెను గతంలో తన్నిన ఆ సెక్యూరిటీ గార్డు, ఆమెను తిట్టిన ఆ హోటల్ యజమాని కూడా అక్కడ ఉన్నారు. సిద్ధార్థ్ వారిని పిలిచి రాధ చేతుల మీదుగానే వాళ్లకి అన్నదానం చేయించాడు. ప్రతీకారమంటే కొట్టడం కాదు, మనల్ని వద్దనుకున్న వాళ్లు కూడా మన దగ్గరికే వచ్చి నిలబడేలా ఎదగడమని నిరూపించారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథులెవరంటే ఆ వీధిలోని అనాథలు, భిక్షగాళ్లు మరియు ప్లాస్టిక్ సీసాలు ఏరుకునే చిన్నపిల్లలు. వారందరికీ సిద్ధార్థ్ మరియు రాధ తమ చేతులతో భోజనం వడ్డించారు. ఆ రాత్రి ఆకాశం మళ్లీ వర్షించింది. కాని ఈసారి అది ఆకలి బాధ కాదు, ప్రకృతి కురిపిస్తున్న ఆశీసులు. రాధ సిద్ధార్థ్ చెయ్యిని గట్టిగా పట్టుకొని అంది, ఈరోజు నేనొక కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడం లేదు, ఒక మనిషిని పెళ్లి చేసుకుంటున్నాను. సిద్ధార్థ్ నవ్వుతూ అన్నాడు, నేనొక చెత్త ఏరుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్వచ్ఛమైన మనసున్న ఒక మహారాణిని నా ఇంటికి తీసుకెళ్తున్నాను. కారు కదులుతుంటే రాధ వెనక్కు తిరిగి చూసింది. అక్కడ ఇంకొక చిన్న పాప డస్ట్బిన్లో వెతుకుతోంది. రాధ కారు ఆపించి తన పెళ్లి విందులో మిగిలిన ఆహారాన్ని ఆ పాపకిచ్చి, నువ్వు ఒంటరిదానివి కాదు అని ధైర్యం చెప్పింది. అందమైన రూపం ఉన్న చోట ప్రేమ పుట్టవచ్చు, కానీ స్వచ్ఛమైన మనసున్న చోట మాత్రమే దైవం నివసిస్తుంది. చిరిగిన బట్టలు మన పేదరికాన్ని చూపిస్తాయి, కానీ మన వ్యక్తిత్వాన్ని కాదు.